ఒళ్ళు కొవ్వెక్కి ఏదో ఒక తప్పుడు పని చేస్తుంటావు. అందుకే వాడెవడో తరువుకుంటూ వచ్చాడు. ఒక్క పనైనా సరిగా చేస్తున్నావా? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇన్నాళ్ళు నేను ఎంత నిజాయితీగా మీ దగ్గర పని చేశాను సార్. చంపేస్తారా సార్? చంపేయండి సార్. నన్ను షూట్ చేశాను సార్. చంపేయండి సార్. రేయ్, ఓ నెల 2 నెలల్లో వీడిని ఎక్కడైనా దాచుంచండి రా. సార్ తీసుకెళ్ళు. లోపలికి తీసుకెళ్ళి 4 తగిలించి ఇడియట్స్ అని రాస్కెల్స్. సార్ నువ్వు మెలకువగా ఉండేది 6 గంటలు. ఆ 6 గంటల్లో ఇలాంటి అడ్వెంచర్ అవసరమా? చెప్పు రామారావు. గాడి చేయాల్సిన పని గాడి చేయాలి, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలని చెప్పు. దొరికిన ఒక్క క్లూని వదిలేసావు కదా. అయినా నాకొక్క ఫోన్ కాల్ చేస్తుంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాడిని. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. ఏంటి సార్, క్లూ దొరకడం అంటే ఎడారిలో సూదిని వెతికినట్టు. దాన్ని పోగొట్టుకుంటే ఎలా సార్? భరత్, ఇక్కడున్న క్రిమినల్స్ లిస్ట్ ని చెక్ చేసావంటే వాడిని నువ్వు కనిపెట్టగలవు కదా? సార్ సార్ 3 నెలల ముందు ఒక అమ్మాయి హరాస్మెంట్ కేసులో పెద్ద గొడవైంది. నేనే అరెస్ట్ చేసి 2 రోజులు స్టేషన్ లో ఉంచి పంపించాను సార్. ఆ రోజు రిజిస్టర్ బుక్ లో నేనే ఎంట్రీ చేశాను. నువ్వేంటమ్మా చిన్నపిల్ల చేతుల నుంచి చాక్లెట్ లాక్కున్నట్టు ఏడుస్తున్నావు? అవును, నీ వంశోద్ధారకుడేడి లేడే? అయ్యా 10 రోజులైందయ్యా, నేను ఆడి మొహం కూడా చూడలేదని చెప్తున్నాను కదయ్యా. ప్రతి కొంపలోనూ ఉండేదే కదా. ఇక్కడ మనవడు నెత్తికెక్కించుకో. అక్కడ నీ మనవడు ఊర్లో ఉన్న అమ్మాయిలు వెంటబడి తిరుగుతున్నాడు. నా మనవడు పుట్టినప్పటి నుంచి ఏ ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడలేదయ్యా. ఎల్లెళ్ళు లోపల ఏం చూస్తావో చూసుకో. నా మనవడు ఎంత మంచోడో తెలుసా? బంగారు కొండ. ఏమైనా తెలిసిందా? చెకింగ్. భరత్, దీస్
దీస్ మెడిసిన్స్ ఆర్ యూస్ టు స్టిమ్యులేట్ ద ఓవరీస్ టు మెచ్యూర్ ద ఫాలికల్స్. అంటే పిల్లలు పుట్టని ఆడవాళ్ళకి ఇచ్చే డ్రగ్ ఇది. ఈ మెడిసిన్ ఎందుకు అనే దానికంటే ఇది మీ అన్నయ్య దగ్గరికి ఎలా వచ్చిందనేదే ముఖ్యం. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. ఆవిడ్ని కలిస్తే